హాయ్ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంట్లోని కైలాస్ గౌరి నోము ఇచ్చారండి. ఇగోండి, కైలాస్ గౌరి నోముకి సంబంధించి తాంబూలంలోని వీటన్నింటిని వేస్తారు. ఈ కైలాస్ గౌరి నోముని మనం శివరాత్రి రోజైనా లేకపోతే రథసప్తమి రోజైనా పట్టొచ్చండి. దీన్ని సంవత్సరం లోపు ఇస్తారండి. ఇగోండి, మా అక్క వాళ్ళ ఇంట్లోని ఈ నోము కోసం ముందు రోజు డెకరేషన్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ పూజ చేస్తారు. అలాగే దాంతోపాటు ఇత్తడి గిన్నెకి దండ కడుతున్నారు కదండి, అందులో పసుపు కుంకుమ వేస్తారు. అందులో వేసి ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే పువ్వులు గుచ్చుతున్నారండి, తోరణాలుగా బంతి పువ్వుల్ని ద్వారబంధాలకి కట్టడానికండి. అలాగే దేవుడి కోసం అయితే చాలా రకాల పువ్వులు తీసుకొచ్చారు. ఇక్కడ చూసారా ఎన్ని రకాల పువ్వులు, చామంతులు, గులాబీలు, బంతి పువ్వులు అన్ని రకాలు ఉన్నాయండి. అలాగే ఈ తాంబూలంకి ఆకులు, వక్కలు, కొబ్బరికాయలు, చెరుకు ముక్క, ఇంకా పలు రకాలు అవన్నీ వేస్తారండి. దీంతోపాటు ఇంకా గిఫ్ట్లు కూడా పెడతారండి. దానికి తగ్గట్టు గాజులు, ఇంకా బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు అన్నీ పెడతారు. దీంతోపాటు ఉన్న వాళ్ళైతే చీరలు కూడా పెడతారండి. మా అక్క అయితే ఒక గిఫ్ట్ పెట్టారండి, చాలా బాగుంది అదైతే. ఇగోండి, ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇక్కడైతే మా అక్క ముగ్గులు వేసి ముగ్గులు చుట్టూ ఇలా అలంకరించిందండి. చాలా బాగుందండి, చూడటానికైతే చాలా ముచ్చటేసింది. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇంత బాగుంటే లోపల ఇంకెంత బాగుంటుందా అని చాలా ఎక్సైట్గా ఉన్నామండి. అయితే వెళ్ళగానే చాలా బాగుందండి. ఇక్కడ చూసారా, మంచి మంచి డిజైన్స్ వేసి దాన్ని చాలా బాగా అలంకరించింది మా అక్క అయితే. ఇలా చేయడం కూడా చాలా నచ్చింది నాకు. ఇప్పుడైతే ఈ ముగ్గులన్నీ చూసారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. పూజ ఎలా సిద్ధం చేసుకున్నదో చూసారా. ఆ అమ్మవారు, ఆ గౌరీదేవి వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఉన్నారు కదండి. చూసారా ఎంత బాగా అలంకరించారో. చాలా బాగుందండి. ఎన్ని రకాల పువ్వులు, నైవేద్యాలు, పళ్ళు, కాయలు అన్నిటితో పూజ చేసి ఆ తల్లిని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఆ పార్వతీ పరమేశ్వరులకి పూజ చేసి ఎంత చక్కగా ఆ మారేడు దళాలతోటి, ఆ చామంతులతో, గులాబీలతో, ఆ నందివర్ధనాలతో ఎంత చక్కగా అలంకరించారో కదండి. చూడడానికి రెండు కళ్ళు చాలవండి, అంత బాగుంది అయితే పూజ అయితే మాత్రం. చాలా బాగా చేశారండి. అది చూసి మనం కూడా చేసుకోవాలా అనిపిస్తుంది. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చండి ఈ పూజనైతే. ఇగోండి, ఇక్కడ ఉన్నవారు కదా మా అక్క, తను. ఇగోండి మా బావ, మా అక్క పంతులు గారిని పిలిపించి పంతులు గారితో పూజ చేపిస్తున్నారండి. అతను మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళు పూజ చేస్తున్నారు. ఆ పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళిద్దరూ నాకైతే కనిపించారండి. వీళ్ళు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఇద్దరు ఎలాంటి ఎడబాటు లేకుండా ఎంతో చక్కగా వాళ్ళ దాంపత్యం ఉండాలని ఆ శివుణ్ణి, ఆ పార్వతీదేవిని మనసారా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే వీళ్ళందరూ ఇక్కడ దండం పెట్టుకుంటున్నారండి. అన్నీ సిద్ధం చేసి అయిపోయిన తర్వాత ఇగోండి, ఇక్కడ మా అక్క వాళ్ళ పాప పసుపు కుంకుమ ముందు చూపించాను కదా మీకు, ఇలా అలంకరించారనేసి. ఒక దాంట్లో పసుపు, ఇంకో దాంట్లో కుంకుమ వేస్తారండి. దాన్ని ప్రతి ముత్తైదు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క దోసెడు పసుపు, దోసెడు కుంకుమ వేస్తారండి. అది మధ్యలో ఫొటోస్ తీసుకొని అలా చేశారండి. అయితే ఇక్కడ పంతులు గారు కథ చదువుతున్నారు. వాళ్ళు శ్రద్ధగా వింటున్నారండి. ఆ కథ చదివిన తర్వాత అప్పుడు పూజ సమాప్తం అవుతుందండి. చూసారా, మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. ఎన్ని రకాలు పెట్టారో చూడండి. మీరు కూడా చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నించున్నారండి. అక్కడ ప్లేస్ సరిపోక నించొని ఆ పూజను అయితే చూస్తున్నారండి. చూసారా, ఇంకా కథ ఉంది. ఆ కథ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి తాంబూలాలు అయితే ఇస్తారండి. అయితే వెంటనే కాదు, ఆ తర్వాత ఇగోండి, ఇక్కడ అమ్మవారికి వెళ్ళి ఫస్ట్ ఇవ్వాలండి మొదటి తాంబూలాన్ని. ఆవిడకి ఇచ్చిన తర్వాత ఆ పార్వతీదేవిది అయిన తర్వాత అందరూ తీసుకోవాలండి. ఇక్కడ తీసుకొని వచ్చేసాక తీసిందండి ఇది. అక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి ఎవరెవరు ఆవిడకి ఏమవుతారా అనేసి ఇక్కడ అలా చేశారండి సరదాగా. అయితే అందరిది అయ్యింది. ఇక్కడ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
చూసారా? దీని తర్వాత నోముది పెట్టవలసి వచ్చిందండి. ఎందుకంటే కొన్ని క్లిప్స్ అటు ఇటు అయ్యాయి, అందువల్లే ఇలా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి నోము తీసుకున్నాను అలా అని. ఇవ్వండి ఇక్కడ నోము అయిపోయాక మా బావగారికి అక్షంతలు ఇచ్చి మా అక్క ఆశీర్వాదం తీసుకుంటుంది. మళ్ళీ మా బావగారు సరదాగా ఒకసారి ఇంకా మళ్ళీ దండం పెట్టు, అక్షంతలు వేయలేదు అనేసి సరదాగా అన్నారు. అయితే ఇగోండి ఇద్దరు కలిపి ఫోటో తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ అత్తగారితోటి, తర్వాత వాళ్ళ పాపతోటి, మొత్తం అందరితో తీసుకుందండి. ఇగోండి ఇక్కడ నోము క్లిప్స్ చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఇవి మా అక్క పెట్టారండి, చాలా బాగున్నాయి. అవైతే ఇవి పూజ గదిలో వాడుకోవడానికి, దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు వాడుకోవడానికి, ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు వాడుకోవడానికి బాగుంటాయండి అవి. ఇక్కడ మొత్తం అందరికీ నోము ఇచ్చిన క్లిప్స్ అన్నీ పెట్టానండి, ఒకరి తర్వాత ఒకరు. అయితే చాలా బాగుంటుందండి. ఈ నోము ఇస్తే ఆ ఇంట్లో ఎన్నటికీ ఎలాంటి గొడవలు లేకుండా ఆ భార్యాభర్తలు, ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. చూసారా, ప్రతి ఒక్కరూ ఆవిడకి ఆశీర్వదిస్తున్నారు. ఇలా ఈ నోము అయిందండి, చాలా బాగా చేశారు. తర్వాత మేము భోజనాలు అన్నీ చేశాక వెళ్ళిపోయామండి. ఇక్కడ మొత్తం ఎవరెవరు తీసుకున్నారో అందరి ఫొటోస్ 1 by 1 వచ్చాయండి. చాలా బాగా అయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవలేం కదా, అందరినీ ఒకే చోట ఇలాంటి పండగలకైనా లేకపోతే ఎవరింట్లో ఫంక్షన్స్ అయినా ఇలా నోములు అయితే కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.